బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో షేర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఉంటుంది కదా, దాన్ని మనం అదే రోజు సెటిల్మెంట్ చేయాలి అనుకుంటే ఇన్స్టెంట్గా, కొత్తగా ఇప్పుడు చూసుకుంటే T+0 సెటిల్మెంట్ అనేది వినిపిస్తుంది మనకి. అంటే స్టాక్ మార్కెట్లో ఎక్స్పర్ట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అవసరం లేదు, కానీ కొంతమంది T+0 సెటిల్మెంట్ ఏంటి అని కొంచెం చిన్న కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. అసలు దీని ఎలిజిబిలిటీ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది సార్ T+0? యాక్చువల్లీ ఇప్పటి వరకు ఏంటంటే అండి, ఇప్పుడు కరెంట్గా ఉన్న సిస్టమ్ ఏంటంటే ఎక్సెప్ట్ 25 స్టాక్స్ వదిలేసి ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్కి సెటిల్మెంట్ ఎలా అవుతుందంటే, జనరల్గా సెటిల్మెంట్ ట్రాన్సాక్షన్స్ ఎలా అవుతాయి. నేను ఒక స్టాక్ అనుకున్నాను, లెట్స్ సే ఐ వాంట్ టు బై టైటన్ షేర్స్. ఐ ప్లేస్డ్ అన్ ఆర్డర్ టు బై 10 units. డెలివరీ CNC అంటాం మనం, క్యాష్ అండ్ క్యారీ డెలివరీ మోడ్లో నేను తీసుకున్నాను. సో నేను చేసిన ట్రాన్సాక్షన్కి నాకు షేర్స్ నా అకౌంట్లో టుమారో వస్తాయి, T+1 ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం. అర్లియర్ T+2 ఉండింది, అర్లియర్ దానికన్నా ముందు T+3 ఉంది. ఇప్పుడు కొత్తగా సిస్టమ్ ఏంటంటే T+0. సో ఒక 25 స్టాక్స్కి ఒక పైలట్ ప్రాజెక్ట్ లెక్క స్టార్ట్ చేశారు March 28 నాడు. సో ఈ 25 స్టాక్స్ నేను ఈరోజు కొన్నాను అనుకోండి, 130 లోపల కొన్నాను అనుకోండి, ఆ షేర్స్ రేపటి T+1లో ఏమవుతుంది, ఈరోజు కొంటే రేపు వస్తుంది. బట్ T+0లో ఏంటంటే 130 వరకు ఈరోజు నేను కొన్న స్టాక్స్ ఈవినింగ్ 4:30 కల్లా నా షేర్స్ నా అకౌంట్లో వచ్చేస్తాయి. సెటిల్మెంట్ అయిపోతుంది. సో దట్స్ అ వెరీ ఫాస్టెస్ట్ మోడ్. ఐ థింక్ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఐ థింక్ చైనా ఆర్ సమ్వేర్ ఇట్ ఇస్ T+1 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో T+0 అనేది ఎక్కడా లేదు. దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ క్రిప్టోస్ అలా అయిపోయింది. సో బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ బికాస్ ఆఫ్ ద సెబీస్ ఇనిషియేటివ్స్ వీఆర్ గెటింగ్ దిస్ ఫెసిలిటీ. దిస్ విల్ బి ఎక్స్టెండెడ్ టు almost 500 stocks after a couple of months of this pilot project running. If everything is working well, this will be extended to 500 stocks. Indulo chala benefits untayi, especially retailers like us. Somebody who is doing intraday trading, bad deliveries issues untayi. Suppose నేను ఇంట్రాడేలో ట్రేడింగ్ చేశాను అనుకోండి, నాకు 3 o'clock 3:10కి కట్ ఆఫ్ అయిపోతుంది పొజిషన్. బట్ ఈరోజు నేను కొన్నాను అనుకోండి 130 లోపల, నాకు ఈవినింగ్ కల్లా నాకు షేర్స్ డెలివరీ అయిపోతుంది. 3:30 లోపల వస్తే ఇంకా ప్రాబ్లం లేదు. అండ్ ఇట్ విల్ బి ఆల్మోస్ట్ లైక్ ఇంట్రాడే ట్రేడింగ్, బికాస్ ఇన్ ఇంట్రాడే ట్రేడింగ్ వాట్ వీ డూ ఇస్ వీ బై అట్ 9 o'clock, వీ మే సెల్ అట్ 10 o'clock. Okay, for them it is same, there is no change. But somebody who is buying at 9:30 or 10 o'clock in the morning, if they want to sell at 2 o'clock, it will be not called intraday trading. It can be called delivery trading. Somebody who's doing positional trading, for all of them this will be like delivery sort of transactions. And this is actually negative to some extent for brokers, because చాలా మంది ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మార్జిన్ ఫండింగ్ తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు అంతా డెలివరీ సిస్టంలో వచ్చేస్తుంది కాబట్టి మీకు షేర్స్లోనే డైరెక్ట్ అకౌంట్ వస్తుంది. మీకు షేర్స్ మీ అకౌంట్లో వచ్చేంత వరకు కూడా చాలా మందికి మార్జిన్ ట్రేడింగ్ అని అంటారు. T+5 T+4 షేర్స్ అకౌంట్కి వచ్చేంత వరకు మనకు మార్జిన్ లాంటి ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటివన్నీ రూల్ అవుట్ అయిపోతాయి. దిస్ ఇస్ మోర్ యూస్ ఫర్ డే ట్రేడర్స్. వన్ ఇస్ మనకు లిక్విడిటీ బాగా పెరుగుతుంది, చాలా పెరిగే అవకాశం ఉంటుంది. బ్యాడ్ డెలివరీ ఇష్యూస్ దెన్ అండ్ దేర్ మనకు సేమ్ డే తెలిసిపోతుంది. And transaction is very clear. By end of the day, all the shares are in your account. There is no confusions. T+1లో అయినా సరే మనం BTST అంటాం, బై టుడే సెల్ టుమారో. అంటే ఈ రోజు కొని రేపు అమ్మేస్తాం. ఓకే, బట్ రేపు షేర్స్ డెలివరీ రాలేదనుకోండి మనకి ఇబ్బంది అవుతుంది, బ్యాడ్ డెలివరీ అయితే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనం BTST ఇంకా ఈజీగా చేసుకోవచ్చు, ఎందుకంటే మార్నింగ్ బై చేసాం, ఈవినింగ్ కల్లా మన షేర్స్ డెలివరీ వస్తుంది, రేపు అమ్మేస్తాం. బ్యాడ్ డెలివరీ సిచ్యువేషన్ వచ్చే అవకాశం కూడా లేదు BTST చేస్తే. So this is like win-win situation for every one of us. So T+0, now the next phase from T+0, they are going to do instantaneous delivery. అంటే మనం కొనంగానే మన అకౌంట్లో వచ్చేసేస్తాం. I think that they are planning in March 2025 if I'm not wrong. Next development if this works. First stage ఏంటి, T+0. That is
You buy up to 130 today, you will get the shares by 430. Yes. Before 430, you will get the shares into your account. Till now, what is happening? I buy today, tomorrow I am getting the shares. Yes. That is now ruled out for 25 stocks, what is going on. అండ్ మనకు ఆప్షన్ ఉంది, మనం T+0 తీసుకోవాలా, T+1 తీసుకోవాలా అనే ఆప్షన్ కూడా ఐ థింక్ దే ఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్ లైక్ దట్. నౌ నెక్స్ట్ స్టేజ్కి వచ్చే వరకు ఒక 1 yearలో ఇన్స్టంటేనియస్ డెలివరీ వస్తుంది. Yes. నెక్స్ట్ ఏంటంటే ఈ 2-3 months ఈ యాక్టివిటీ అయిపోయింది అనుకోండి, 500 స్టాక్స్కి ఎక్స్టెండ్ చేస్తారు. స్లోగా దే మే గోయింగ్ టు 5,000 స్టాక్, ఆల్ ద స్టాక్స్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ టు ద స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇంట్రాడే ట్రేడింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. Yes. ఇంటర్డే ట్రేడింగ్ లెక్కనే అయిపోతుంది. మార్జిన్స్ కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు, ఎందుకంటే హార్డ్లీ హాఫ్ డేలో మీకు మొత్తం క్లియర్ అయిపోతుంది కాబట్టి కొనడం, 130 తర్వాత అమ్మేయడం. Yes. అండ్ వెరీ క్లియర్. మీరు ఈటీఎఫ్స్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, వన్స్ ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు T+0 సిస్టమ్, వీఆర్ ఆల్ కంఫర్టబుల్ ఇన్ ట్రేడింగ్. మనకి ఇంట్రాడేలో ఎన్నో ఇష్యూస్ ఉంటాయండి, చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే కట్ ఆఫ్ టైం ఉంటుంది, మార్జిన్ ఇష్యూస్ ఉంటుంది, సమ్టైమ్స్ ట్రేడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. Yes. ఇవన్నీ సార్ట్ అవుట్ అయిపోతుంది మనకు ఈ T+0 సిస్టంలో. ఈవినింగ్ కల్లా అంతా క్లియర్, మన అకౌంట్ 0. Yes. మనం కొన్నాం 130 కూడా, మనకు లెట్స్ సే 330 కూడా డెలివరీ వచ్చేసింది, 315, 330 అమ్మేసాం, క్లోజ్. బట్ ఇఫ్ యూర్ గెటింగ్ డెలివరీ ఆఫ్టర్ 330, యూ కెన్ డూ నెక్స్ట్ డే, Yes. బట్ దట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అ బై టుడే సెల్ టుమారో. ఈవెన్ దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్. సో అంటే ఫైనల్గా చూసుకుంటే T+0 సెటిల్మెంట్ అనేది ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్స్ అలా అనిపిస్తుంది సార్ నాకైతే. అంతే. అలాంటి ఏం చెప్తారు? అంతే. మార్కెట్ 2 సెషన్స్ ఉంటాయండి యాక్చువల్లీ. Yes. రియల్గా మార్కెట్ యాక్టివిటీ చెప్పాలంటే అవును. మీరు మార్నింగ్ 9:15కి మార్కెట్ స్టార్ట్ అవుతుంది అండి, 11, Yes. 11:30 వరకు మీకు యాక్టివిటీ బాగుంటుంది. ఎస్. 11:30 to 1:30 వరకు కొంచెం సైలెంట్గా ఉంటుంది. అగైన్ యూరోప్ మార్కెట్ ఓపెన్ అయ్యాక 1:30 తర్వాత యాక్టివిటీ మళ్ళీ పికప్ అవుతుంది. ఎస్. 2:30 to 3:30 యాక్టివిటీ బాగుంటుంది. సో 2 సెషన్స్. సో 2 minute నూడల్ లెక్క 2 సెషన్స్లో మనకు ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది, క్లోజింగ్ ట్రాన్సాక్షన్ కూడా అయిపోతుంది. ఎస్. అకౌంట్ ట్రేడ్ ఓపెన్ చేసాం, ట్రేడ్ క్లోజ్ చేసాం సేమ్ డే. It will be like instant trading. Intraday trading can be considered as a instant trading. ఎస్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.